నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది. మరి వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి బలమైన నాయకులు పార్టీలో ఉన్నప్పటికీ కూడా మరి పార్టీలో నాయకత్వ లోపం, లేదంటే నాయకులు పట్టించుకోకపోవటం, ఇవన్నీ కూడా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని కనీసం సమస్య వస్తే పట్టించుకునే నాయకుడు లేడు అనేది వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా వినిపిస్తున్న వాదన ఇది. అదే వాదన ప్రస్తుతం ఏలూరులో కూడా కనిపిస్తుంది. ఏలూరులో దాదాపుగా వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాల పర్వం స్టార్ట్ అయింది ఏలూరు వైఎస్ఆర్సీపీ నుండి. మరి కారణాలు, రకరకాల కారణాలు అని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీలో నాయకులందరూ కూడా. మరి వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆలా నాని గారికి ముఖ్య అనుచరుడు మంచం మైబాబు గారు 2011 నుండి వైఎస్ఆర్సీపీలో కీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆలా నాని గారితో పాటు అడుగు వేస్తున్నారు. మరి ఏలూరు మండలానికి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడిగా, అదేవిధంగా ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా, ముఖ్యంగా ఆలా నాని గారికి ముఖ్య అనుచరుడుగా కొనసాగిన మంచం మైబాబు గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి లేఖను వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆలా నాని గారికి లేఖ పంపించడం జరిగింది. మరి ఎందుకు ఏలూరులో బొద్దాల శ్రీనివాస్ గారు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు, మంచం మైబాబు గారు రాజీనామా చేశారు. మరి వీళ్ళిద్దరు బాటలోని వందలాది మంది అతి త్వరలో వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పనున్నట్టు మనకున్న సమాచారం. మరి మంచం మైబాబు గారు పార్టీ కోసం నిబద్ధతో పనిచేశారు. ఆలా నాని గారితో పాటు అడుగు వేస్తూ. మరి ఆలా నాని గారి దగ్గర క్వార్టరీ ప్రభావం వల్ల ఇవాళ వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులందరూ కూడా పార్టీని వీడుతున్నట్టు కూడా పార్టీని వీడిన నాయకులు తమ ఆవేదనని, మనోవేదనని సన్నిహితుల దగ్గర పంచుకుంటున్నట్టు తెలిసింది. ఏలూరు ఎమ్మెల్యేగా పనిచేసి 2024 ఎన్నికల్లో ఏలూరులో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆలా నాని గారు మరి ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేద్దాం, పార్టీని మరింత బలోపేతం చేద్దామని చెప్పి వైసీపీలో ముఖ్య నాయకులందరూ ప్రయత్నించినప్పటికి కూడా మరి వాళ్ళనే నమ్మకంగా ఉన్న నాయకుల్నే ఆలా నాని గారు కూడా సరైన రీతిలో గౌరవించకపోవడం, సరైన రీతిలో నమ్మకపోవడం, ఆ నమ్మకాన్ని కోల్పోయిన వైఎస్ఆర్సీపీ నాయకులు నమ్మలేని నాయకుడి దగ్గర ఉండడం కరెక్ట్ కాదు. ఆలా నాని గారు చుట్టూ ఉన్న క్వార్టరీ ప్రభావం వల్లే ఇవాళ చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీని వీడే పరిస్థితి ఏర్పడిందనేది పార్టీ వీడుతున్న నాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి మంచం మైబాబు గారు కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, నాని గారితో ప్రయాణం చేశారు అనేక కార్యక్రమాల్లో. మరి నాని గారిని తీసుకెళ్లి కార్యక్రమాలు పెడితే పెద్ద భారీ ఎత్తున క్రెయిన్లు పెట్టి, భారీ గజమాలలు పెట్టి రకరకాలుగా సత్కరించడం, అనేక కార్యక్రమాలు చేసిన మంచం మైబాబు గారు ఇవాళ తీవ్ర మనోవేదనకి, తీవ్ర మనస్తాపానికి గురయ్యి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారంటే ఆ రాజీనామాలో చాలా ఆంతర్యం ఉంది, చాలా ఆవేదన ఉంది. నాయకుడి కోసం పనిచేస్తే పట్టించుకునే నాయకుడే కరువయ్యాడు ఏలూరులో. కనీసం కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే వెళ్ళి నాయకుడికి చెప్పుకుందామంటే నాయకుడు అందుబాటులో లేని పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలి, కార్యకర్తల ఇబ్బందులు ఎవడ పట్టించుకుంటారనేది మంచం మైబాబు గారు లాంటి నాయకులు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇదే క్రమంలో ప్రస్తుతం ఏలూరులో అయితే మరి చాలామంది నాయకులు, ఇప్పుడు బొద్దాల శ్రీనివాస్ గారు, మైబాబు గారు బాటలో చాలామంది ప్రముఖులు 2-3 రోజుల్లో వైఎస్ఆర్సీపీని వీడబోతున్నట్టు మనకున్న సమాచారం. మరి ఏలూరులో ఏం జరుగుతుంది, అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జీలు ఉన్నారు, ఆ నాయకులకి కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. ఒక ఏలూరులో పార్టీ ఇన్ఛార్జి అందుబాటులో లేకపోవడం, పార్టీ నాయకుడికి కనీసం ఏదైనా సమస్య ఉంటే లేదంటే కార్యకర్తలు ఇబ్బందులు చెప్పుకుందామని వెళ్తే కనీసం పట్టించుకునే పరిస్థితి ఏలూరు ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ క్యాంప్ ఆఫీసులో అలాంటి పరిస్థితులు లేవనేది నాయకుల యొక్క అభిప్రాయం. ఇవాళ మరి ఆలా నాని గారు చుట్టూ ఉన్న కోటరీ ప్రతిరోజు నాయకుల మీద, కార్యకర్తల మీద చెప్పుడు మాటలతో నాయకుల్ని ముఖ్య నాయకుడి మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం వల్లే
ఈ కోటరీ ప్రభావం వల్లే నాయకులందరూ కూడా చాలామంది పార్టీని వీడే పరిస్థితి ఏర్పడింది అనేది మంచి మైబాబు గారు కానీ మిగిలిన నాయకులు చెప్తున్న తమ వేదన ఆవేదన. ఇదే పరిస్థితి ఇంకా 2-3 రోజుల్లో ఏలూరులో దాదాపుగా వైఎస్ఆర్సీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏలూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆలా నాని గారు వైఖరిపైనే పార్టీ విడుతున్న నాయకులందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీ, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీ, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీ, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్, 799 రూపాయలకి 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకి 3 మెన్స్ షర్ట్, 999 రూపాయలకి 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.